అఖండ 2 ఇప్పటికే రిలీజ్ అయ్యి దగ్గర 20-25 రోజులు కావస్తుందండి. ఏంటి అఖండ 2 సంగతి ఏమైంది, అయితే కలెక్షన్స్ ఎంతవరకు వచ్చినాయి, ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలెక్షన్స్ పడిపోయినాయా, నిర్మాతలు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు వరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా అయితే అఖండ 2కి సంబంధించి దగ్గర ఫస్ట్ వీక్ వీళ్ళు ఫస్ట్ 3 days మూవీ లేట్ అయినప్పటికీ కూడా హైప్ హైప్ ఎక్కడ కూడా తగ్గలేదండి. తగ్గకుండా బాలకృష్ణ గారి సినిమా ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో అంతకు మించి అయితే ఫస్ట్ 2-3 days అయితే కలెక్షన్ చేసింది. తర్వాత ఫస్ట్ వీక్ వచ్చేసరికి కొంచెం స్లో అయినప్పటికీ కూడా సెకండ్ వీక్లో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయని చెప్పాలి. ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా బాగానే కలెక్షన్ చేసింది. బాలకృష్ణ గారి సినిమాలతో పోలిస్తే మంచి కలెక్షన్ చేసింది. ఇకపోతే పాన్ ఇండియాలో కొంత దురంధర్ సినిమా పోటీ ఉండడంతో అక్కడ అది కూడా దేశభక్తి అలాగే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అవడంతో ప్లస్ వీళ్ళ ప్రమోషన్స్ కూడా పెద్దగా ఎక్కువ చేయకపోవడం, కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఎలిమెంట్స్ ఫ్యాక్టర్ నార్త్ ఇండియాలో కలెక్షన్స్ అనుకున్న రేంజ్లో అయితే రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ మిగతా అన్నిటిని చూస్తే ఓవరాల్గా ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ ప్రకారం నెట్ అంటే ఖర్చులన్నీ పోను వచ్చినటువంటి అమౌంట్ నెట్ కలెక్షన్ వచ్చేసి 120 కోట్లని అయితే వచ్చిన సోర్సెస్ ప్రకారం అయితే తెలుస్తుంది. అఫీషియల్ సోర్సెస్ ప్రకారం 120 నుంచి 130 కోట్ల వరకు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది గ్రాస్ కాదండి, ఓన్లీ నెట్ అంటే ఖర్చులన్నీ ట్యాక్స్లో అన్నీ పోను వీళ్ళకి వచ్చినటువంటి కలెక్షన్ 120 కోట్ల వరకు. ఇంకా ఇవి శాటిలైట్ రైట్స్ అలాగే ఓటీటీ రైట్స్ కాకుండా ఇది ఇంకా రన్ ఉంటానే ఉంటుంది. సినిమా సంక్రాంతి వరకు కూడా రన్ ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ కూడా సినిమా అయితే రన్ అవుతుందండి. నెట్ఫ్లిక్స్లో వీళ్ళు ఇస్తున్నారు ఈ సినిమాని. నెట్ఫ్లిక్స్లో ఇచ్చినప్పటికీ కూడా సినిమా థియేటర్స్లో అయితే ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే శాటిలైట్ రైట్స్ అలాగే ఓటీటీ రైట్స్ మొత్తం చూస్తే దగ్గర అవి ఒక 130 నుంచి 150 కోట్ల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎందుకంటే బిజినెస్ దీనికి సంబంధించినటువంటి బిజినెస్ ముందే జరిగిపోయిందని ఇవన్నీ చెప్పారు. అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారి సినిమా రేంజ్కి ఎక్కడా తగ్గకుండా ఏంటంటే మెయిన్ 200 crores పెట్టి సినిమా తీశారని అయితే చెప్తున్నారు. తీసినప్పటికీ కూడా ఇది పాన్ ఇండియాని ఊహించుకుని అయితే ఈ సినిమాని తీశారు. కాకపోతే మన సినిమా పాన్ ఇండియాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆడియన్స్ వస్తే తప్ప పాన్ ఇండియాకి తగినటువంటి సినిమాలు ఆడవు. ఎందుకంటే అక్కడ కలెక్షన్స్ వస్తేనే మనం 200 crores ఇటువంటి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన ఇండస్ట్రీకి వచ్చేసరికి 100 to 150 crores రేంజ్ మాత్రమే ఉంటుంది. అంటిల్ ఫ్యామిలీస్ ఫుల్ ప్లెజ్డ్గా వచ్చి టికెట్ రేట్స్ ఫస్ట్ నుంచి కూడా ఒకే రకంగా ఉంటాయి. సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా టికెట్ రేట్స్ పెంచలేదు వీళ్ళు, ఒకే రకంగా నడుచుకుంటూ వెళ్ళి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వీళ్ళు ఫస్ట్ డే 1 నుంచి కూడా గ్రాప్ చేయగలిగారు. ప్లస్ సీజన్ పండగని గ్రాప్ చేయగలిగారు కాబట్టి ఆ కలెక్షన్స్ ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి. కాకపోతే ఇందులో ఫస్ట్ 10 days 1 week కలెక్షన్స్ టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కొంతమంది అయితే తగ్గాక వెళ్దాం అనే మూడ్లో ఉండడం, ఈ లోపల పైరసీలో ప్రింట్ బాగా వచ్చేయడం, ఇవన్నీ కూడా కొన్ని ఎఫెక్ట్స్ అనే చెప్పాలి. ఓవరాల్గా ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యాడనంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 200 crores అవ్వకపోవచ్చు, 190 to 180 crores అని అయితే చెప్తున్నారు ఎగ్జాక్ట్. ఏ రకంగా చూసినా ఓటీటీ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ అయిపోయేసరికి ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా లాభాలతోటే బయటికి వెళ్ళే అవకాశం ఉంది. సో కాకపోతే ఇటువంటి రిస్క్ని అయితే ఎక్కువ చేయకూడదు. ఒకవేళ రిస్క్ చేయాలని అనుకున్నప్పటికీ పాన్ ఇండియాలో వేరే నార్త్ ఇండియన్ స్టేట్స్లో కూడా ఫుల్ ప్లెజ్డ్గా రాజమౌళి గారు ఎలాగైతే చేసుకుంటూ వెళ్తారో ఆ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ చేస్తే తప్ప మన ఇండస్ట్రీ పరంగా చూస్తే ఏ సినిమా కూడా 100 to 150 crores దాటి వెళ్ళడం చాలా కష్టమైన విషయం. ఓన్లీ సంక్రాంతి లాంటి పండుగన లేదంటే వేరే దసరా వంటి పండుగని మాత్రమే వీళ్ళు బుక్ చేసుకోగలిగితే మాత్రం తప్ప అంత ఈజీగా 150 crores గట్ట దాటే అవకాశాలు చాలా తక్కువ. ఎంత ఓటీటీకి అమ్మినప్పటికీ కూడా ఆ సినిమా ఒకవేళ హిట్ టాక్ వచ్చింది కాబట్టి సినిమా ఎంతకైనా రైట్స్కి కొంటారు, దాని మీద లాభాలు చూసే అవకాశాలు ఉంటాయి. అదే సినిమా వన్స్ ఫ్లాప్ టాక్ కానీ యావరేజ్ టాక్ వస్తే కనుక ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు హెవీ లాసెస్ అయితే ఉండే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్స్ వరకు అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారని అయితే తెలుస్తుంది. కొంచెం డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి సినిమాని ఎక్కువ పెట్టి కొన్నారు, ప్రొడ్యూసర్స్ రేట్ ఎక్కువ పెట్టి చెప్పారని తెలుస్తుంది. సినిమా హిట్ టాక్ వచ్చి కూడా కలెక్షన్స్లో కొంచెం ప్రాబ్లం రావడం ఇదే మేబీ బాలకృష్ణ గారి సినిమాలు ఇదే మొట్టమొదటి సినిమా అని అయితే అంటున్నారు. చూద్దాం లాంగ్ రన్లో సంక్రాంతిలో ఎంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉంటుందో చూద్దాం. ఎందుకంటే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి, థియేటర్స్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆప్షనల్గా సినిమా అయితే ఉంటుంది. సో చూద్దాం బాలకృష్ణ గారి సినిమా లాస్ట్కి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఫ్రెండ్స్.
సో ఓవరాల్గా 250 కోట్ల దిశగా అయితే అఖండ 2 కలెక్షన్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అయితే ఒక అంచనా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జై బాలయ్య అని చెప్పి కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.